చికెన్ పకోడీ అంటే కేవలం స్నాక్ కాదు, ప్లేట్లో పెట్టగానే మాయమైపోయే మ్యాజిక్. చికెన్తో చాలా వంటలు చేస్తుంటాం, కానీ ఈ చికెన్ పకోడీకి మాత్రం అందరూ ఫ్యాన్సే. ఇలాంటి రెస్టారెంట్ స్టైల్ చికెన్ పకోడీని చేసేద్దాం. ఫస్ట్ ఇక్కడ నేను 1/2 కిలో చికెన్ని బాగా కడిగేసి తీసేసుకున్నా. ఇందులో 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ ఇక్కడ నేను 3 స్పూన్ల కార్న్‌ఫ్లోర్ వేసుకుంటున్నా. 1 స్పూన్ మైదా, 1 స్పూన్ శనగపిండి, 1 హాఫ్ కట్ చేసిన లెమన్ తీసుకొని దాన్ని పిండేసుకోవాలి పూర్తిగా. సరిపడినంత సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ మనం ఈ మసాలాలన్నీ చికెన్కి నీట్గా ఇలా కలిపేసుకోవాలి, పట్టేలాగా కలిపేసుకోవాలి మొత్తం. ఇలా మంచిగా వేసుకున్న పొడులు మసాలాలు మొత్తం చికెన్కి పట్టే విధంగా కలిపేసుకొని ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టేస్తే మనకి చికెన్కి మొత్తం నీట్గా మసాలాలన్నీ పట్టేస్తాయి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ ఎక్కువ బాగా కాగిపోకుండా కొద్దిగా వేడెక్కగానే చికెన్ ఉంది కదా, దీన్ని ఒక్కొక్క పీస్ని ఇందులో వేసేసుకోవాలి. అన్నీ అతుక్కోకుండా నీట్గా విడివిడిగా ఒక్కొక్క పీస్ని వేసేసుకోవాలి. చికెన్ ఇలా వేసేసుకున్న తర్వాత వెంటనే కలిపేయకుండా కాసేపు ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఇలా మనం చక్కగా వేయించుకోవాలి. చికెన్ని ఫస్ట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత మీడియం ఫ్లేమ్కి పెంచుకుంటూ నీట్గా వేయించుకోవాలి. ఎందుకంటే పైన మాడిపోయి లోపల ఉడకకుండా ఉంటుంది ఫస్టే హై ఫ్లేమ్లో పెడితే. అందుకని మనము లో టు మీడియం ఫ్లేమ్లో ఇలా చక్కగా చికెన్ని మొత్తం ఇలా ఫ్రై చేసేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేయకుండా హాఫ్ డివైడ్ చేసుకొని మనం చికెన్ని ఇలా నీట్గా వేయించేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత చికెన్ మొత్తం తీసేయాలి. నెక్స్ట్ బ్యాచ్ని కూడా నీట్గా విడివిడిగా ముక్కలన్నీ వేసేసుకుంటూ మనం చికెన్ని ఫ్రై చేసుకోవాలి. చికెన్ కలర్ అనేది మనకి తెలిసిపోతుంది, అది మొత్తం పూర్తిగా ఉడికిపోయిందా లేదా అనేది మనకు ఖచ్చితంగా కలర్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ లాస్ట్ చికెన్ వేసేటప్పుడు కొద్దిగా కరివేపాకు, కొన్ని పచ్చిమిర్చిని చీల్చి ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి చికెన్తో పాటు. ఇలా చక్కగా ఫ్రై చేసేసుకొని తీసేసుకుంటే మన క్రిస్పీ, బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండే మన రెస్టారెంట్ స్టైల్ చికెన్ పకోడీ రెడీ అయిపోతుంది. ఇది ఒక్క ముక్క కూడా మిగిల్చకుండా ప్లేట్ మొత్తం ఖాళీ చేయడం గ్యారంటీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.